వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువారే దేవుని మహిమ. పాత నిబంధన కాలములో దేవుని మహిమ రావటము, వారి అవిధేయతను బట్టి ఆ మహిమ వారి మధ్యలో నుండి వెడలిపోవడము మనము చూస్తూ ఉన్నాము. క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే మనకు మహిమ అయి ఉన్నారనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. యేసుక్రీస్తు